డాక్టర్ రజని ప్రియదర్శిని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, రజని ఫర్టిలిటీ సెంటర్ అనే హాస్పిటల్ కరీంనగర్. ముగ్గురికి ఒకేసారి చేసాము, ముగ్గురికి పాజిటివ్ వచ్చింది కదా. హ్యాపీ? ఎలా అనిపించింది ట్రీట్మెంట్? వెరీ గుడ్. మ్యారేజ్ అయ్యి నీకమ్మా 7 years. 7 years. సో వీరందరికీ ఒకేసారి చేసాం. ఫస్ట్ అటెంప్ట్కా? వెరీ గుడ్. ఓకే. సో ఐవీఎఫ్ విధానం ద్వారా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అంటే బీటా-హెచ్సిజీ పాజిటివ్ వచ్చాక కూడా కొంతమందికి తర్వాత మళ్ళీ సరిగా ఎదగట్లేదని, తర్వాత మిస్డ్ అబార్షన్స్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా వాటి క్వాలిటీస్ పైన ఆధారపడి ఉంటాయి. కొన్ని మంచిగా టిల్ 9 months వరకు, డెలివరీ వరకు చాలా బాగా సస్టైన్ అవుతాయి. కొన్నేమో 6 weeks వరకు, 8 weeks వరకు మాత్రమే సస్టైన్ అవుతాయి. అంటే డిపెండ్స్, అంటే వేరియస్ రీజన్స్ వలన కూడా అవి ఎదగలేకపోతాయి. ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ఇంకేదైనా ఇష్యూస్ కానివ్వండి, గర్భాశయంలో పొరలో ఉండే ఇష్యూస్ కానివ్వండి, డిఫరెంట్గా టర్న్అవుట్ అవుతారు. కంపల్సరీ బీటా-హెచ్సిజీ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ కూడా టిల్ టర్మ్ వరకు వెళ్తారని చెప్పడానికి రాదు. లైవ్ బర్త్ రేట్ అంటే నిజంగా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినప్పటి నుంచి లైవ్ బర్త్ రేట్ అన్నది కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది. అది ఓన్లీ 50 to 60% వరకే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.